ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వశిష్టం అనే గ్రంథంలో ఉపశమన ప్రకరణంలో 11వ భాగంలోని అంశాలు తీసుకున్నాం. ప్రస్తుతం అందులో 5 భౌతిక దేహ పునరాశ్రయం. శ్రీరాముడు: హే మహర్షి, వీతహవ్యముని ఇంద్రత్వం, గణపతిత్వం మొదలైనవన్నీ పొందారని చెప్పారు కదా. అవన్నీ తన భౌతిక దేహంతోనే పొందారా? శ్రీ వశిష్ఠ మహర్షి: లేదు, అవన్నీ మనస్సుతోనే పొందారు. అయితే అతని మనోదేహం భౌతిక దేహ దృశ్యాది కల్పన అంతా మన వలనే గాంచటం జరిగింది. శ్రీరాముడు: అతని భౌతిక దేహం వింధ్య పర్వత ప్రాంతంలో ఆశ్రమంలోనే ఉండిపోయింది కదా. శ్రీ వశిష్ఠ మహర్షి: అవును, అక్కడే మట్టిలోనే కూరుకుపోయి ఉన్నది. శ్రీరాముడు: అయితే ఆయన మరల ఆయా అనుభవాల తర్వాత ఆ శరీరంలో ప్రవేశించారా? ఎట్లా ప్రవేశించారు? శ్రీ వశిష్ఠ మహర్షి: ఆ చమత్కారం ఏమిటో చెప్తాను విను. ఈ సర్వ జగత్తు బ్రహ్మమే అని మరికొంత నిర్ణయించుకున్న తర్వాత ఆ వీతహవ్యుని మనస్సు తనకు తాను అనంతాత్మస్వరూపంగా రూపుదిద్దుకున్నది. ప్రారబ్ధానుసారం ఆ శరీరంను అక్కడే పర్ణశాలలో ఉంచుకొని విద్యాధరత్వం, ఇంద్రత్వం, గణపతిత్వం పొందింది. ఒక సమయంలో ఆ వీతహవ్యుడు పరమేశ్వరుని గణనాయకుడై ఉన్నారని అనుకున్నాం కదా. ఆ సమయంలో ఒకరోజు ఆయా కార్య వ్యవహారంలో నిర్వర్తించిన తర్వాత కైలాసంలోని ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చొని ఆత్మధ్యానం చేయసాగాడు. ఆ సమయంలో కొంతసేపు తాను ఇతఃపూర్వం పొంది ఉన్న అనేక దేహ పరంపరల గురించి చమత్కారపూర్వకంగా పునశ్చరణ చేయసాగాడు. నశించినవి ఇంకా నశించనివి అయిన అనేక దేహాలు పరికించాడు. అట్టి నశించని దేహములలో వింధ్య పర్వత ప్రాంతంలో భౌతిక స్థితిలో భూమిలో కీటకంలో పాతుకుపోయి ఉన్న వీతహవ్య నామధేయము గల భౌతిక దేహం దివ్య దృష్టిచే గమనించాడు. ఆ దేహం వర్షాకాలపు ప్రవాహంచే కొట్టుకుపోబడి కొంత దూర ప్రాంతంలోని ఒక కాలవ సమీపంలోని మట్టిలో లోపలగా ఎక్కడో ఇరుక్కుపోయి ఉన్నది. వీపు వెనుక భాగమంతా బురదతో కప్పబడి ఉన్నది. శరీరం అంతా నీటి ఆకులతో కప్పబడి ఉన్నది. పైన నీటి మొక్కలు మొలచి ఉన్నాయి. బాహ్యానికి అక్కడ ఒక మురికినీటి గుంట మాత్రమే కనబడుతుంది కానీ మట్టిలో జీవఛాయ ఉన్న దేహం ఉన్నదని ఎవరికి ఏమాత్రం అనిపించే అవకాశమే లేదు. తన అపంచీకృత గణపతి సూక్ష్మ శరీరంతో ఇదంతా దర్శించిన ఆమునికి తిరిగి ఆ శరీరంలో ప్రవేశించాలని అభిలాష ఏర్పడింది. ఇట్లు తనలో యోచించాడు. వీతహవ్యుడు: ఇప్పుడు ఈ అపంచీకృత సూక్ష్మ శరీరంతో రుద్రగణమునకు నాయకుడనై ఇన్ని యుగాలు ఇక్కడే ఉండిపోయాను. ఇప్పుడు నేను వీతహవ్య నామధేయమైన స్థూల శరీరంలో ప్రవేశించాలి. అయితే ఆ దేహం యొక్క సర్వాంగాలు భౌతికంగా 300 సంవత్సరాలు ప్రాణసంచారం లేకపోవటంచే బిరుగ్గా బిగదీసుకొని ఉన్నాయి. అందులో ప్రాణసంచలనం ఉద్ధరించటం ఎట్లా? ఈ విషయంలో తన రుద్రగణంలో ఒక మిత్రుడు, పూర్ణ జ్ఞాని అయిన ఒక సహచరుని సమీపించి చర్చించసాగాడు. వీతహవ్యుడు: మిత్రమా, నేను మరల శిథిలమై వింధ్య పర్వత ప్రాంతంలోని ఒక ప్రదేశంలో బురదలో ఎక్కడో అంతర్భాగంలో నిస్తేజంగా పడి ఉన్న వీతహవ్య భౌతిక దేహంలో ప్రవేశించాలని అనుకుంటున్నాను. నా యొక్క కించిత్ ధ్యాసచే నా ప్రాణశక్తి అప్రసరణ రూపంగా ఆ దేహంలో ఇంకా ఏర్పడియే ఉన్నది. ఆ దేహమును ఉత్తేజపరచడం ఎట్లా? రుద్రగణ సహచరుడు: స్నేహితుడా, మీరు ఆయా దేహములందు చేసి ఉన్న ఉత్తమ జ్ఞాన సముపార్జనచే అత్యంత నిర్మలాత్మ స్వభావులైనారని అందరూ అనుకుంటున్నారు కదా. మరల మీకు ఆ దేహలీలచే వచ్చే ప్రయోజనం ఏమున్నది? వీతహవ్యుడు: నిజమే, నాకు ఆ దేహం గ్రహించుట చేతగాని త్యజించుట చేతగాని క్రొత్తదైన ప్రయోజనమేమీ లేదు. అయితే దేహగణం ఎట్టిదో దేహత్యాజ్యం ఎట్టిదే కదా. కొంతకాల క్రితం
నేను ఆ శరీరంలో ప్రాణంను స్తంభింపజేసి మనోదేహంతో బయల్వెడలి గణపతిత్వం వంటి ఆయా ప్రారబ్ధ నియామకమైన విధులను నిర్వర్తించాను. ప్రాణములు స్తంభన పూర్వకంగా ఆ వీతహవ్య దేహంలో ఇంకనూ నిలిచి ఉన్నాయి కనుక ఆ దేహం పరమాణు రూపం పొందేంత వరకు ఆ దేహం ధరించి ఆ దేహం యొక్క వినాశనంతో బాటి నేను విదేహముక్తుడనవుతాను. స్వాత్మ పదమును పొందుతూ నిర్విఘ్నంగా శాంతిని పొందుతాను. రుద్రగణ సహచరుడు: మంచిది, మీ అభిమతానుసారం అట్లే అగుగాక. ఆ దేహంలోని ప్రాణశక్తిని తిరిగి ఉత్తేజపరచడం మీరు ఎరిగి ఉన్నది. అయినా అడిగారు కదా, చెప్పుచున్నాను. సూర్యమండలంలోని సూర్యగణనాయకుడగు పింగళుని ఆశ్రయించండి. అతడే దేహముల ప్రాణశక్తికి అధిపతి. మీరు కోరితే ఆయన తప్పక సహకరిస్తారు. దర్పణంలో ప్రతిబింబం ప్రవేశించినట్లు మీరు సూర్యమండలంలో ప్రవేశించండి. మీకు కార్యసిద్ధి కాగలదు. అపంచీకృతమగు గణపతి స్వరూపుడైన వీతహవ్యుడు అప్పుడు ఆ సహచరునికి కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకున్నారు. కొలిమితిత్తిలోని అవకాశంలాగా సూక్ష్మమైనట్టి తన లింగదేహంతో సూర్యమండలంలోకి ప్రవిష్టుడయ్యాడు. అప్పుడు మననశీలుడు ఉదారబుద్ధియగు సూర్యభగవానుడు తన హృదయంలో ప్రవేశించిన వీతహవ్య మునీంద్రుని చూచారు. అతని కోరిక ఏమిటో క్షణంలో తెలుసుకున్నారు. ఆ మునీంద్రుడు తన పూర్వపర దేహములన్నీ మననం చేయుచు వింధ్య పర్వత ప్రాంతంలో మట్టిలో కూరుకుపోయి ఉన్న వీతహవ్య దేహంలో ప్రవేశించి దానిని చేష్టాసహితం చేసి ఆ దేహ పతనానంతరం విదేహముక్తిని ఆశ్రయించాలని ఉద్దేశిస్తున్నాడని గమనించారు. ఆకాశ మధ్యంలో ఉండే పింగళుడు అని తన సూర్య గణనాయకుని పిలిచి అర్హమైన రీతిలో ఆజ్ఞాపించారు. అప్పుడు వాయురూపమగు వీతహవ్యుని సూక్ష్మ శరీర సంవిత్తు పూజ్యాతి పూజ్యుడగు సూర్యభగవానునికి సాష్టాంగ దండ ప్రణామం ఆచరించింది. సూర్యభగవానునిచే సన్మానపూర్వకంగా ఆశీర్వదించబడిన వాడి ఆ వీతహవ్యుడు స్వకార్య నిర్వహణకు సంసిద్ధుడయ్యారు. తన దేహమున్న చోటికి పయనిస్తూ పింగళుని హృదయంలో ప్రవేశించారు. పింగళుడు ఆకాశమును వీడి ఆ శరీరము కూరుకుపోయి ఉన్న చోటికి ప్రవేశించారు. సారసపక్షి బురద నుండి కమలమును తీయునట్లు పింగళుడు బురదలోంచి వీతహవ్యుని భౌతిక దేహం బయటకు తీశాడు. అప్పుడు ఆ ముని సూక్ష్మ శరీరం పింగళుని హృదయంలో నుండి ఆ భౌతిక దేహంలో ప్రవేశించింది. పింగళుడు తన సంకల్ప శక్తిచే తిరిగి ప్రాణములను యథాతథంగా ప్రకోపింపజేసి ఆ తర్వాత స్వస్థానమునకు తిరిగి వెళ్ళిపోయారు. వీతహవ్యుడు ఆ శరీరముతో అక్కడి నుండి లేచి సమీపంలో గల సరోవరం ప్రవేశించాడు. స్నానమాచరించి కృతజ్ఞతలతో భక్తితో సూర్యస్తవం చేశారు. మనోభూషితమగు తన మునుపటి శరీరంతో ప్రకాశించాడు. జీవన్ముక్తులందు స్వతసిద్ధంగా ఉండే సమత్వము, పరమశాంతి, మైత్రి, ప్రసన్నత్వము, కరుణ మొదలైన గుణములతో శోభించారు. సర్వసంగ వినిర్ముక్తమైన మనస్సు గల ఆముని అక్కడ నది ఒడ్డున ఒకరోజు గడిపాడు. జై శ్రీరామ్. ఈ విధంగా మనం ఇందులో భౌతిక దేహ పునరాశ్రయం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నాము. ఆ వీతహవ్యుడు మళ్ళీ తన వింధ్యాపర్వతంలో ఉన్నటువంటి ఆ శరీరంలో ప్రవేశించి ఆ స్థూలదేహాన్ని శిథిలత్వం పొందిన తర్వాత విదేహముక్తిని కాంక్షిస్తున్నాను అంటూ తనతో ఉన్నటువంటి సహచరుడైనటువంటి రుద్రగణంలో ఒకరితో పలకడం మనం చూసాము. ఆ విధంగానే పింగళుని సమీపించడం, అక్కడికి వెళ్ళి అందులో ప్రవేశించడం వరకు మనం తెలుసుకున్నాము. ఇక తర్వాతి అంశం 6, ఇంద్రియ వర్గ నిరాకరణం. దీని గురించి తెలుసుకుందాం. శ్రీ వశిష్ఠ మహర్షి ఆ ముని అక్కడి నుండి బయలుదేరి వింధ్య పర్వత ప్రాంతంలో తనకి ఇతఃపూర్వం బాగా పరిచయమై ఉన్న ఒక గుహలో ప్రవేశించాడు. అక్కడ గల ఒక ఎత్తైన శిలపై సుఖాసీనులైనాడు. వీతహవ్యుడు తన అంతరంగంలో, అమ్మయ్య, ఈ ప్రపంచం యొక్క సారాసారమేమిటో ఎరిగాను. ఇతఃపూర్వమే ఇంద్రియములను చిత్తమును సమాధానపరిచాను కదా. ఇక దీర్ఘ చింతనలతో నాకేమి పని ఉన్నది? కల్పనలన్నింటినీ మృదువైన తీగ త్రుంచినట్లు త్రుంచివేస్తున్నాను. ఇక ఈ ప్రపంచమును 14 లోకములను నా దృష్టి నుండి త్యజించి వేస్తాను. ఏకమగు చిన్మాత్ర స్వరూపుడనవుతాను. ద్వైతమును స్వీకరించినప్పుడు నాకు ఈ జాగ్రత్త సుషుప్తి వంటిదే అవుతోంది కదా. అయితే జాగ్రత్త రహిత స్థితిలో ఆత్మను దర్శించుటకై మేలుకొని ఉంటాను కనుక నా సుషుప్తి జాగ్రత్తతో సమానమవుతుంది. తురియ పదమును అవలంబించి ఈ శరీరం పతనం అయ్యే వరకు ఆ పదమును వీడను. మనస్సుకు పూర్తిగా అతీతుడనై ఆ మనస్సు యొక్క సాక్షితత్వమునందు ప్రవేశిస్తాను. అంతటా వ్యాపించి ఏకమయ్యున్నట్టి వికారరహితమగు పరమాత్మయందు స్థానవు వలె స్థితి పొంది ఉంటాను.
ఈ విధంగా వీతహవ్యుడు పూర్ణ నిశ్చయుడయ్యాడు. ఆ గుహలోనే 6 రోజులు ధ్యాన తత్పరుడయ్యాడు. తదనంతరం ఒక బాటసారి చెట్టు క్రింద కొన్ని క్షణములు విశ్రమించి లేచు విధంగా మరలా సమాధి నుండి మేల్కొంచాడు. సిద్ధుడై చాలా కాలం ఈ భూమిపై సంచరించాడు. అట్టి సంచార సమయంలో ఏ వస్తువును ప్రశంసించేవాడు కాదు, దేనిని నిందించేవాడు కాదు. సర్వదా హర్ష శోక భయరహితుడై ఉండేవాడు. నడుచుచున్నప్పుడు, కదులుచున్నప్పుడు, కూర్చొని ఉన్నప్పుడు అతని హృదయంలో మనస్సు విషయమై మథనం కొనసాగుతూ ఉండేది. అంతర్మథనం. వీతహవ్యుడు: ఓ చపలశ్రేష్ఠ మనస్సా, ముందు ముందు కూడా నీవు నా వెంటనంటి ఉండదలుచుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు. అయితే నీవు నీ చపలత్వం మాత్రం విడిచిపెట్టవలసి ఉంటుంది. సరియే కదా? ఓ ఆశాపాశములారా, ఓ ఇంద్రియములారా, ఈ ఆత్మ మీది కాదు. మీరు శిథిలమై కాలముచే మిరింగబడినప్పుడు కూడా ఆత్మ ఉంటుంది కదా. ఇంకా అది మీదెట్లా అవుతుంది? ఆత్మకు మీతో సంబంధం లేదని ఎరిగిన మరుక్షణం మీరు నాచే జయింపబడిన వారే అగుచున్నారు. మీరు ఈ ప్రపంచంలో ప్రవేశించి ఆశ్రయించేవి అన్నీ కూడా అర్థం లేనివి, వ్యర్థమైనవి అవుతున్నాయి. మీరు ఆత్మకు చెందరు, ఆత్మ మీకు చెందినది కాదు. విఫల స్వరూపులగు మీరు ఆత్మస్వరూపుడనగు నాపై దండయాత్ర సలపటమా? ఎట్లా సాధ్యం? మేమే సత్యం, మేమే ఆత్మ, మేమే లేకపోతే జీవుడి గతి నిర్గతే అనే ప్రలాపములు నాకు ఆత్మ విస్మరణ సమయంలో మాత్రమే వినబడుచున్నాయి. అనాత్మయందు ఆత్మత్వం అంటే అదే, వస్తువునందు అవస్తుత్వం అంటే కూడా అదే. అవిచారణచే జనించేదే విచారణచే నశిస్తోంది. ఓ ఇంద్రియములారా, కరణభూతములగు మీరు వేరు, మిమ్మలను అభిమానించు స్వభావము గల జీవులు వేరు, ప్రాణప్రేరితమగు క్రియాకారణత్వం వేరు, భోక్తయగు చిదాభాసుడు వేరు, గ్రహించునట్టి మనస్సు వేరు, అద్వైతమగు బ్రహ్మము వేరు. ఈ ఆరింటిలో దేనికదే తమ తమ స్వభావం కలిగి ఉండగా, ఎవరి పని వారిదే అయి ఉండగా, ఒకదానిని మరొకటి ఎట్లా పరిమితం చేస్తోంది? అడవిలో పెద్ద పెద్ద వృక్షములు లభిస్తున్నాయి. వాటిని ఛేదించటానికి కంసాలిచే తయారు చేయబడిన గొడ్డలి, బాసిక మొదలైన సాధనములు ఇనుముతో తయారవుతున్నాయి. కొట్టిన చెట్టు కొమ్మలను కట్టి నివాస స్థలానికి తేవటానికి వెదురు చర్మపు తాళ్ళు ఉపయోగిస్తున్నాయి. ఇంకా ఏవేవో ఎక్కడెక్కడో లభించే సామాగ్రిని ఉపయోగించగా గృహం తయారవుతుంది. ఈ శరీరం విషయం కూడా అట్టిది. కార్యకారణ సంఘాతం చేత కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నోరు మాట్లాడుతోంది, చేతులు కదులుచున్నాయి. అల్ప దీర్ఘ ఫలప్రదములకు ఆయా ఇంద్రియములు తమ తమ జ్ఞానేంద్రియములచే నియమించబడుచున్నాయి. కాకతాళీయంగా కార్య వ్యవహారమంతా సిద్ధిస్తోంది. ఈ శరీర వ్యవహారమంతా ఇట్లుండగా దీని ఆగమన నిష్క్రమణములచే ఎవరికి ఏమి లాభం, ఏమి నష్టం? ఇప్పుడు అవిద్య పూర్తిగా తొలగిపోయింది. ఆత్మవిద్య సుస్పష్టమయ్యింది. సత్తు అనున్నది అసత్తుగాను, అసత్తు అనుకున్నది సత్తుగాను తెలిసిపోయింది. విఘ్నములన్నీ ఉపశమిస్తున్నాయి. ఎప్పటికీ ఉండతగినదేదో అది అప్రమేయమై ప్రాప్తాప్రాప్తములచే స్పర్శించబడనిదై ఎప్పటికీ ఉండియే తీరుతోంది. ఇక మిగతాదంతా ఏది ఎట్లుంటుందో అట్లే ఉండుగాక. నేను సర్వదా ప్రత్యేకమైన స్వరూపం గలవాడిని. ఈ దేహాదులు తదితర దేహ సంబంధములు నాకు సంబంధించినవి కావు. అంతేకాదు, నా యందు ఏది తేజో రూపమై వెలయుచున్నదో అది అన్ని దేహములందు అట్లే వెలియుచున్నది. అందుచేత అందరూ, అన్ని జీవులు, అన్ని లోకాలు నావారే, నావే, నేనే. అయితే నాయందు నేను కానిదేమీ ఉంటుంది? నేను కానిదంతా లేనిదే. కాబట్టి నీవు, అతడు అనునవన్నీ ఒకే సమయంలో నేనే అయి, నేను కానివి అయి ఉంటున్నాయి. ఇక మౌనమే నా అనుభవం, స్వరూపం, స్వభావం కూడా. శ్రీ వశిష్ఠ మహర్షి: మునిశ్రేష్ఠుడు మహాత్వపస్వి అవుగా వీతహవ్యుడు ఈ ప్రపంచంలో సంచరిస్తూనే పునరాగమన రహితమగు బ్రహ్మపదమున స్థితి పొందారు. చింతారహితుడు, అజ్ఞానవర్జితుడు అయ్యాడు. అప్పుడు కూడా ఆయా పదార్థముల నుండి కలిగే అనర్థములు నివారించటానికి ధ్యానయోగం అవలంబిస్తూ ఉండేవాడు. సదా ఆత్మసుఖమును చవిచూస్తూ ఉండేవాడు. ఆయా పదార్థములు, స్నేహాదులు తారసపడుచున్నప్పటికీ అతనికి వాటి పట్ల త్యాజ్య గ్రాహ్య దృష్టి ఉండేది కాదు. మనస్సునందు జనించే ఇచ్ఛ అనిచ్ఛాదులకు అతడు అతీతుడై ఉంటూ ఉండేవాడు. ఎల్లప్పుడూ కేవలీ భావం అవతరించి ఉంటూ ఉండేవారు. నాకు జన్మ కర్మలు ఉండవు అనే ఎరుకచే సంసార పరిత్యాగం కాగా అప్పుడు శేషించి ఉన్న బ్రహ్మానందమునందు తేలియాడుతూ ఉండేవాడు.
అట్లు చాలా రోజులు గడిచిన తర్వాత ఆయన పర్వతంలో గల ఒక గుహలో ప్రవేశించారు. మహనీయులు తమ అభ్యాసమును విడవరు కదా. ఒక్కసారి మరలా ఈ జగజ్జాలమంతా వీక్షించడానికి ఆ గుహలో ఆసీనులై పద్మాసనం వైచుకొని తనలో తాను ఇట్లు ప్రసంగించుకోసాగారు. బీతహవ్యముని: ఓ రాగమా, నీవిప్పుడు ఆత్మానురాగత్వం పొందుము. ఓ ద్వేషమా, నీవిక నిర్దోషిత్వం పొందుము. మీ ఇద్దరితో ఇప్పటికే చాలా కాలం క్రీడించాను కదా, ఇక చాలు. ఓ భోగములారా, మీ అందరికీ ఇదే తుది నమస్కారం. తల్లిదండ్రులచే పిల్లవాడు లాలించబడినట్లు మీచే కోట్ల కోలాది జన్మలుగా లాలించబడ్డాను. ఇక చాలు, మీతో సమాగమం ఇక ఉపశమించండి. ఓ ఇంద్రియ విషయంలారా, మీ శబ్ద స్పర్శ రూప రస గంధ స్వరూపములతో పరమపదమగు ఈ వర్తమాన నిర్వాణ గతిని మరిపించటానికి ప్రయత్నించకండి. మీకో నమస్కారం. ఓ ప్రియమిత్రమా, దుఃఖమా, నీవు నాకు అనేకసార్లు రోదన కలిగింపజేశావు. అయినా నీవు నాకు ప్రియమిత్రుడివే. ఎందుకంటే నీచే సంతృప్తుడనైన నేను ఆదరముగా ఆత్మను అన్వేషించాను. ఈ ఆత్మ మార్గోపదేశంలోకి నన్ను ప్రేరేపించింది నీవే. నీకు మరల మరల నమస్కరిస్తున్నాను. మేడపైకి వెళ్ళువాడు మార్గంలోని మెట్లను వదులునట్లు నేను నిన్నిక్కడే త్యజిస్తున్నాను. నీ కృపచే ఆత్మపదం లభించింది. దుఃఖం అనే పేరుతో పిలువబడుచున్నప్పటికీ చివరకు సుఖమునే ప్రాప్తింపజేసిన ఓ నేస్తం, నీకు జోహార్లు, కృతజ్ఞతలు. ఈ ప్రపంచమున అసారమగు జీవితం కలిగి ఉన్న దేహమనే సహచరుడ, ధ్యానము, యోగ సాధన మొదలైన వాటియందు నీవు నాకు గొప్ప ఉపకరణమువై సహకరించావు. నీ సహాయంతో నాకు ఆత్మ సామీప్యత లభిస్తోంది. నీవు సాధనా పరులకు మంచి మిత్రుడుగాను, దుర్వ్యసన పరులకు సత్సాధనరహితులకు చెడ్డ మిత్రుడుగాను అవుతూ ఉంటావు. నీ యొక్క నా యొక్క వియోగం అనాధ్యగు నియతి యొక్క స్వభావమే అయి ఉన్నది కదా. ఇక జీవుడు స్వార్థగతిని ఆశ్రయించిన లేక పరమార్థగతిని అభిలాషించిన ఒకనాటికి నీతో వియోగం తప్పునది కాదు. అనేక జన్మలుగా నీతో సంయోగ వియోగములు అనుభవిస్తూ వచ్చాను. ఆత్మజ్ఞాన వశం చేత నీతో అవినాభావత్వానికి హాని కలుగుచున్నది. ఆత్మభావం నాకు అందించి తద్వారా నీకు నీవే సమర్పణ చేసుకుంటున్నావు. నీ త్యాగం మరింకెవరికి వస్తుంది? నిన్ను మరింకెవరూ నాశనం చేయుటలేదు. నిన్ను నువ్వే నాశనమునర్చుకొనుచున్నావు. ఓ తృష్ణ గారు, నేను శాంతిని పొందుచుండగా నీవిక ఒంటరి దానివై శుష్కించుచున్నావా? నీ వలన ఎవరికి శాంతి ఉంటుంది? అందుచేత నీవు ఉపశాంతి పొందటంలో లోకమునకు శుభకరమే. కనుక సెలవు. ఓ కామమ, నీ వినాశనం కొరకై నేను అభ్యాస వైరాగ్యాదులను ఆశ్రయించాను. నీవు ఉన్నంతకాలం తదితర జీవులకు నేను అశాంతిని, ఖేదమును కలిగించాను కదా. నీవు ప్రకోపించుటచే నేను అనేక ఉపాధులు నష్టపరుచుకున్నాను. ఇప్పుడిక మన ఇద్దరికీ శాశ్వత వియోగం సంభవించబోతోంది. చాలా సంతోషమైన పవిత్రమైన క్షణములివి. కనుక ఇక శాంతించు. ఓ నా సుకృత దేవతలారా, మీకు నమస్కారం. మీరు నన్ను అనేక నరకముల నుండి లేవనెత్తి తపస్సు, ధ్యానం అనే స్వర్గంలోనికి తీసుకొని వచ్చారు. అందుకు కృతజ్ఞతలు. అయితే నేను సుకృత దుష్కృతముల పరిధిని అధిగమించి యోగ మార్గంలో ఆత్మావలోకనంను సమీపిస్తున్నాను. తద్వారా కృత్యములన్నీ అధిగమించి కృతకృత్యుడనగుచున్నాను. మీకు నా కృతజ్ఞతలు. ఓ పాపవృక్షమా, నీవు దుష్క్రియలు అనే క్షేత్రంలో పుట్టావు. ఇంద్రియ పటాటోపములు అనే వాయువు ఆస్వాదించావు. దుష్ట అపకార బుద్ధి అనే బురదలో పెరిగావు. కోపం, ఆవేశం, ద్వేషం, దురావగాహన, అపరిపక్వ దృష్టి, మదం, మాత్సర్యం మొదలైన బురద సారాన్ని స్వీకరించి ఇంతకింత అయ్యావు. నరకయాతనలు, అధమ ఉపాధులు అనే పూలను పూచావు. నీచ జన్మలు, అజ్ఞాన దశలు, అల్పక్రియలు అనే కాయలు గల నీతో కూడి అనేక జన్మలు గడిపాను. నేనిప్పుడైతే కళ్ళు తెరిచి గురువులను, జ్ఞానులను, శాస్త్రములను శరణు వేడాను. మరుక్షణం నీవు ఎండిపోవటం ప్రారంభించావు. ఇప్పుడు నీవు చచ్చి మోడుబారి ఎండిపోయిన చెట్టుగా అయిపోవటం ముదావహం. ఆత్మను దర్శించిన తర్వాత నీలో ఉండే కొంచెం చావ కూడా చచ్చిపోయింది. ఇక కూకటి వ్రేళ్లతో సహా నీవు నేల కూలినట్లే. ఓ మోహమ, ఆత్మను దర్శించుచున్న ఈ శుభతరుణంలో నీ నీడ కూడా కనిపించటం లేదు. వెలుతురు ఉన్న చోట చీకటి ఉండజాలదు కదా. వెలుతురు లేకపోవటమే చీకటి యొక్క నిర్వచనమైనట్లు అఖండమగున ఆత్మ యొక్క స్వభావం ఎరగకపోవటమే నీ యొక్క నిర్వచనం. అందుచేత ఆత్మ సద్విమర్శన మాత్రం చేత
నీవు రహితమవుచున్నావు కదా, మంచిది. తపస్సుని వంటి ఓ పర్వత గుహ, నీవు వీణానాదం వంటి ప్రతిధ్వనులతో నన్ను మౌనంగా పలకరించేదానివి. నేను సమాధిలో ప్రవేశించి ఉన్నప్పుడు నన్ను సఖిలాగా సేవించావు. ఆకులు నాపై వ్రాలుచున్నప్పుడు నీ పలకరింపుల చిలకరింపుల వలె అనిపించేది. పూర్ణానంద స్వరూపమగు ఆత్మయందు విశ్రాంతి కలుగుచేట ద్వారా నాకు మహోపకారం చేశావు. నీ సహకారంతో నాలోని లోభమంతా నశించింది. నాకు స్నేహితుని వలె సఖి వలె ఇంతకాలం ఉన్నావు. అనేక సంకటములచే ఖిన్నుడని, సమాధి విఘ్నములచే ద్రవీభూతుడనై ఉన్న సమయంలో నిన్ను ఆశ్రయించి సమీపించాను. అర్ధనారీశ్వరుడవు శివుని ఆశ్రయించి భక్తులు ఉత్తమ ఫలితం పొందినట్లు నేను నిన్ను ఆశ్రయించి మహదానందమగు ఆత్మావలోకనం పొందాను. నీవు చేసిన సహాయం ఏమని వర్ణించగలను? నీకు శుభమగుగాక. ఓ దండమ అనగా చేతికర్ర, నేను అడవులలోను గోతులలోను సంచరించేటప్పుడు నాకు ఆలంబనమయ్యావు. వార్ధక్యంలో పరమమిత్రుని వంటి నీకు కృతజ్ఞతలు. ఓ దేహమ, అస్థిపంజరము, రక్తము, రోమములు, ప్రేగులు ఇవే కదా నీ ముఖ్యతత్వమంతా. నీవు వాటిని గ్రహించి ఏ క్షణమైనా నీ ప్రకృతిలోకి ప్రవేశించవచ్చు. నాకేమీ అభ్యంతరం లేదు. నీ నుండి చెమట మొదలైన జల ప్రకోపములు, మలము మొదలైన దుర్గంధములు బయలువెడుచుండగా నిన్ను పవిత్రం చేస్తూ వస్తున్న జలం మొదలైన వాటికి ఇవే కృతజ్ఞతలు. భోజన శయన క్రియలకు సహకరించిన పదార్థ ఉపకరణ సమూహములకు కూడా నా కృతజ్ఞతలు. నీకు అందించిన ఆహార పదార్థములను తయారు చేయడంలో శ్రమించిన సకల సహజీవులకు ఇవే నా కృతజ్ఞతలు. నీవిప్పుడు ఊడినా నాకొక్కటి. ఓ ప్రాణములారా, మీరు నా పూర్వకాలిక సహజమిత్రులు కదా. ఇప్పుడు నేను చేస్తున్న మిత్రుల వందన క్రమమునకు మీరు కూడా అర్హులే. మీతో కూడి నేను అనేక విచిత్ర యోనులందు విశ్రమించాను. పర్వత కుంజములలోను లోకాంతరములలోను విహరించాను. సిద్ధుల క్షేత్రములలో ప్రవేశించాను. అనేక కార్యవిలాసములలో పాల్గొన్నాను. వివిధ మార్గములలో సంచరించాను. వేయేలా ఈ ప్రపంచంలో మీతో కూడి అనుభవించని పదార్థములేమున్నాయి? ప్రేమిత్రులకు ప్రాణములారా, మిమ్మలను ఎంతో కాలం పట్టి ఉంచాను. ఇప్పుడు మీరు మీ ఇష్టం వచ్చినప్పుడు మీ ప్రకృతిలోనికి పోయి లీనమవుటకు స్వతంత్రం ఇస్తున్నాను. నేను బ్రహ్మతో ఐక్యత పొందుచున్నాను కదా. సమస్తము అయి ఉన్న ఓ ప్రాణములారా, ఏది ఎచ్చట పుట్టినా చివరికి నశించి స్వస్థానం పొందవలసిందే కదా. ఇప్పుడు ఉన్నతములైనవి మరొకప్పటికి నిమ్న స్థానం చేరుచున్నాయి. సంయోగంచే ఏర్పడినవన్నీ ఒకనాటికి వియోగం పొంది తీరవలసింది. ఇక మన వియోగం కొరకు వగచవలసిన పనేమున్నది? ఓ నేత్ర ప్రకాశమ, నీ స్వస్థానమగు సూర్యమండలము ప్రవేశించదవుగాక. ఓ ఘ్రాణేంద్రియమ, నీవు నీ నిజాశ్రయమగు భూమిని జొచ్చెదవుగాక. ఓ కర్ణేంద్రియములారా, మీరు మీ ఆకాశ బిలమునందు లయమొందేదరుగాక. ఓ జిహ్వేంద్రియమ, నీ యొక్క రసశక్తి జలమయమగు చంద్రమండలమును ప్రవేశించుగాక. పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ ప్రాణములు వాటి వాటి ప్రకృతి యందు లీనమగుగాక. ఆత్మీయ అయి ఉన్న నేను సూర్యుడు లేని వెలుగు వలె, తుఫాను తాకిడి లేనట్టి సముద్ర జలంలాగా, మేఘరహితమగు ఆకాశమును చందమున తైలం లేని దీపం మాదిరి కల్పాంతములందలి సృష్టిని బోలి ప్రశాంతమును పొందుచున్నాను. ఓంకారార్ధమాత్ర యొక్క లక్ష్యభూతమైన బ్రహ్మరూపమునందు ఐక్యత సంపాదించుకుంటున్నాను. సర్వకార్య పరంపరావర్జితుడనవుచున్నాను. సర్వదృశ్యాతీతుడనవుచున్నాను. మనస్సును అధిగమించి ఉచ్చైస్వరంతో ఓంకారమును ఉచ్చరిస్తున్నాను. మనస్సుకు అతీతుడనవుచున్నాను. బ్రహ్మరంధ్రమున సర్వశాంతిని అనుసరించుచు బ్రహ్మచారిత్వమును పొందుచున్నాను. శాంతుడనై మోహరహితుడనై ఆత్మయందు పూర్ణ రీతిగా స్థితిని సంపాదించుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఇంద్రియ వర్గ నిరాకరణం అనే అంశాన్ని గురించి తెలియజేయడం చూసాం. ఆయన గుహలో ఆసీనుడై వీతహవ్యముని తను ఇక బ్రహ్మైక్య స్థితిలో చేరబోతున్నప్పుడు తనకు సహకరించిన ప్రతి ఒక్కదానికి నమస్కారం తెలియజేయడము, వాటి గురించి ఏది ఏ విధంగా ఉపయోగపడింది అంటే
మనకు ఉన్నటువంటి ఇంద్రియాలు కానీ శరీరం కానీ ఈ ప్రాణములు ఏది కూడా వ్యర్థమైనవి కాదు. మన స్వరూపాన్ని తెలుసుకోవడానికి అన్నీ ఉపయోగపడేవి అనే విషయాన్ని మనం ఇందులో నుంచి గ్రహించవచ్చు. ఇక మిగిలిన అంశాలు మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.